అందరికీ శుభోదయం అండి. మనకి జూలై మాసంలోకి అడుగుపెట్టేసాం. మేషరాశి వాళ్ళకి జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. సహజంగానే మేషరాశి అనగానే మనకు జ్యోతిష్ శాస్త్రంలో ముందుగా గుర్తొచ్చేది అగ్నితత్వం. అవును, ఇది అగ్నితత్వానికి సంబంధించిన రాసే. మొత్తం 12 రాసుల చక్రంలో మొట్టమొదటిది. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు కుజగ్రహం, అంగారకుడు. ఈ కుజుడి ప్రభావం వల్ల మేషరాశి వారికి ఒక రకమైన అంతులేని శక్తి, ఎప్పుడూ ఏదో సాధించాలనే ఉత్సాహము, ఎవరూ ఊహించని రేంజ్లో ధైర్యము ఉరకలు వేస్తూ ఉంటాయి. ఒక పని చేయాలని బలంగా నిర్ణయించుకుని రంగంలోకి దిగారంటేనా అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఎవరి తరము కానిది కూడా సాధిస్తారు. ఎవరికి భయపడిన తత్వం మీ సొంతం. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీద డైరెక్ట్గా చెప్పేస్తారు. మనసులో ఒక రకమైన కుళ్ళు పెట్టుకుని బయటికి నటించే మనస్తత్వం వీళ్ళకి లేదు. నేను ఎవరికి తలవంచను, ప్రతి విషయంలోనూ నేను ఎప్పుడూ ముందుండాలి అనే అద్భుత నాయకత్వ లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళు నరనరాల్లో జీర్ణించుకుని ఉంటాయి. మీరు ఏ గుంపులో ఉన్నా మీకుంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఇట్టే కనిపిస్తుంది. మీలో ఉండే ఈ పాజిటివ్ ఎనర్జీ పక్కన ఉన్న వారికి కూడా ఇట్టే సోకుతుంది. స్నేహం కోసం ప్రాణం ఇచ్చే రకం. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆలోచించకుండా సహాయం చేసే లక్షణం. మీకున్న ఒకే ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే కోపం కూడా మీ ముక్కు మీదే ఉంటుంది. ఎంత తొందరగా ఎంత విపరీతంగా కోపం వస్తుందో ఆ తొందర మంచులాగా కరిగిపోతుంది. కానీ ఆ చిరు కోపమే ఒక్కోసారి ఇబ్బంది కలిగిస్తుంది. కపటము కుట్రలు తెలియవు మీకు. ఇలాంటి అద్భుతమైన ఎనర్జీ ఉన్న మీకు ఈ జూలై 2026లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూలై మాసంలో గ్రహ సంచారం మీకు కొన్ని మంచి ఫలితాలను అలాగే మరికొన్ని సవాళ్లను విసురుతోంది. సూర్య భగవానుడు జూలై 16వ తేదీ వరకు మీ 3వ ఇంట్లో మిథున రాశిలో సంచరిస్తే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. 16వ తేదీ తర్వాత సూర్యుడు మీ 4వ ఇంటిలోకి వెళ్ళటం వల్ల అప్పటి నుంచి ఫలితాలు కొద్దిగా బలహీనపడతాయి. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం 2వ ఇంట్లో వృషభ రాశిలో ఉండి శని దృష్టిని పొందుతున్నాడు. అందువల్ల కుజుడు నుండి మీకు పూర్తి స్థాయిలో మద్దతు లభించకపోవచ్చు. బుధగ్రహం నెల ప్రారంభంలో మీ 4వ ఇంట కర్కాటక రాశిలో వ్యక్తీకరించి ఉండటం వల్ల జూలై 7న 3వ ఇంటకు మిథున రాశిలోకి వస్తాడు. జూలై 24 వరకు బుధుడు వక్రగతిలో 25 వరకు అస్తంగతమై ఉంటాడు. కాబట్టి ఈ నెల బుధుడు ద్వారా పెద్దగా ప్రయోజనాలు ఏమీ ఉపయోగం లేదు. మీ 4వ ఇంట ఉన్న గురుడు శని నక్షత్రంలో సంచరిస్తూ ఒక మోస్తరు కంటే మంచి ఫలితాలను ఇస్తాడు. జూలై 15 తర్వాత గురుడు కూడా అస్తమిస్తున్నాడు. శుక్రుడు జూలై 4వ ఇంటిలో ఉండి తర్వాత కేతువుతో కలిసి 5వ ఇంట్లోకి వెళతాడు. చిన్న డిస్టర్బెన్సెస్ పక్కన పెడితే ఇది మీకు చాలా శుభకరం. కర్మస్థానాధిపతి అయిన శని భగవానుడు 12వ ఇంట బుధ నక్షత్రంలో ఉండి జూలై 27 తర్వాత వక్రీకరిస్తున్నాడు. కాబట్టి శని నుండి సానుకూలత తక్కువనే చెప్పాలి. లాభస్థానంలో తన సొంత నక్షత్రంలో ఉన్న రాహువు మీకు లాభాలను అతను తెచ్చిపెడతాడు. పంచమ స్థానంలో ఉన్న కేతువు దృష్టి పడడం వల్ల కేతువు నుండి కూడా అనుకూలత ఆశించలేము. ఇదంతా ఒకటే చూస్తుంటే జూలై నెల మేషరాశి వారికి కొన్ని విషయాల్లో సూపర్గాను, కొన్ని విషయాల్లో కొంచెం టెన్షన్గాను మిశ్రమంగా ఉండబోతోంది. ఏ రంగాల్లో మీకు ఇలా ఉండబోతోందో ఇప్పుడు విడమర్చి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీ కెరియరు, మీ ఉద్యోగము లేదా మీ వ్యాపారం, ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటే కర్మస్థానికి 10వ ఇంటికి అధిపతి అయిన శనిగ్రహం యొక్క పరిస్థితులు ఈ నెల అంత బలంగా లేకపోవటం వల్ల ఆఫీసులో కొంచెం వర్క్ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇదొక పాజిటివ్ పాయింట్ ఏమిటంటే శని బుధ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో మీకు అదృష్టం భలేగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేస్తున్నా, విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నా, వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా, విదేశీ క్లయింట్స్తో ఏవైనా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం చేస్తున్నా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీ పనులు చకచక ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి. జూలై 27 తర్వాత శని వక్రీస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో ఆఫీసులో అనవసరమైన టెన్షన్లు, మీరు చేసే పనుల్లో జాప్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ కొరియర్లో ఒకసారి పెద్ద అద్భుతాలు జరగకపోయినా గురుగ్రహం యొక్క సపోర్ట్ వల్ల మరీ దిగజారిపోకుండా యావరేజ్ అండ్ అప్పులో మీకు సాగుతుంది. ఇక సొంత వ్యాపారాలు చేసేవారికి శుక్రుడు సపోర్ట్ మీకు చాలా ఉంటుంది. కాబట్టి వ్యాపారం సజావుగా లాభాలతో సాగుతుంది. వ్యాపార కారకుడైన బుధగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి దయచేసి నెలలో పెద్ద రిస్కులు అయితే తీసుకోబాకండి. కొత్తగా ఎక్కడైనా భారీ పెట్టుబడులు పెట్టడం,
ఎవరికైనా గుడ్డిగా మీ వ్యాపారంలో డబ్బులు వాళ్ళ చేతికి ఇప్పగించడం లాంటివి అస్సలు చేయకండి. 6వ ఇంట అధిపతి అయిన బుధుడు జూలై 7వ తేదీ వరకు 4వ ఇంట్లో వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అప్పటిదాకా ఆఫీసులో కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఆ తర్వాత పనులు గడిలో పడతాయి. ఎవరైతే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరికైతే రోజువారీ తిరుగుతూ చేసే పనులు ఉంటాయో అలాంటి ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం బుధగ్రహం బాగా సహకరిస్తుంది. మొత్తం చూసుకుంటే వృత్తిపరంగా ఈ నెల మీకు సూపర్గా ఉంటుంది. కొన్నిసార్లు సంతోషము, కొన్నిసార్లు ఒత్తిడి రెండూ ఉన్నప్పటికీ ఆఫీసులో పాలిటిక్స్కి దూరంగా ఉంటూ మీ పని మీరు చేసుకుపోవటం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి, డబ్బు వ్యవహారాలు వాటి గురించి చూసుకుంటే డబ్బు విషయానికి వస్తే కనుక జూలై నెలలో మీకు ఆసక్తికరమైన వాతావరణం ఉంటుంది. మీ లాభస్థానంలో తన సొంత నక్షత్రంలో కూర్చున్న రాహువు మీకు బాగా డబ్బును తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ఆదాయం గ్రాఫ్ ఖచ్చితంగా పైకే వెళుతుంది. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. మీరు ఊహించిన విధంగా సడన్గా ఏదైనా మార్గం నుండి పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇది నిజంగా మీకు ఎగ్జైట్ చేసే విషయం. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న మెలికి గమనించాలి. మీ లాభస్థానానికి అధిపతి శని 12వ ఇంట్లో వ్యయస్థానంలో బుధి నక్షత్రంలో ఉండి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి మీకు డబ్బు ఎంత వేగంగా వస్తాయో అంతగా నీళ్ళలాగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆదాయం ఖర్చులు రెండు దాదాపుగా సమానంగా ఉండేలా కనిపిస్తున్నాయి. మీరు లక్షలు సంపాదించే ఉద్యోగం చేసేవారైనా పెద్ద వ్యాపారం చేసేవారైనా డబ్బులు బాగానే సంపాదించగలరు. దాచిపెట్టడం అనేది మాత్రం కొంచెం సవాలుగా మారుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందామని మీరు ఎంత ట్రై చేసినా ఇంట్లో ఏదో ఒక అవసరం వచ్చే డబ్బులు కాస్త ఖర్చు అయిపోతూ ఉంటాయి. ధనకారకుడైన బృహస్పతి గురువు యావరేజ్ ఫలితాలను ఇస్తున్నాడు. జూలై నెలలో డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన డబ్బుతో మీ అవసరాలన్నీ తీరిపోతాయి. డబ్బు మాత్రం మిగలదు. సేవింగ్స్ విషయంలో మాత్రం కొంచెం నిరాశ తప్పదు. కాబట్టి నా సలహా ఏంటంటే ఆన్లైన్ షాపింగ్లో అనవసరమైన వస్తువులు కొనకుండా ఉండటానికి ప్రయత్నించండి. అంటే మీ చేతిని ఆలోచనని కొంచెం కంట్రోల్లో పెట్టకండి ఖర్చులు పెట్టేటప్పుడు. ఇక హెల్త్ విషయానికి వస్తే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే మనకి కొన్ని కోట్లు ఉన్నా సరే, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా సరే ఆరోగ్యం బాగోలేకపోతే అవన్నీ వృధానే. జూలై నెలలో మేషరాశి వారు తన ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. కుజుడు ఈ నెల అంతా 2వ ఇంట్లో ఉంటున్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల అంత మంచి పుష్యణ కాదు. పైగా కుజుడి మీద రోగాలకు కారకుడైన శని భగవానుడు కోపదృష్టి కూడా పడుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీలో ఉన్న ఫైర్ వల్ల మీరు అన్ని పనులు చాలా స్పీడ్గా చేస్తుండటం వల్ల ఈ నెలలో వాహనాలు నడిపేటప్పుడు మాత్రం 100% స్లోగా వెళుతూ జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే చిన్న దెబ్బలు గాయాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి. అలాగే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దొరికిన జంక్ ఫుడ్ అలా తింటూ సమయానికి భోజనం చేయకపోవటం వల్ల కడుపులో అల్సర్స్ స్టార్ట్ అయ్యే అవకాశం, ముఖానికి దంతాలకి పళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది కుజుడి వల్ల. ఎవరైతే అప్పటికే బ్లడ్ ప్రెషర్ బీపీతో సమస్యలు ఉన్నాయో వారి నెలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. సహజంగానే కొంచెం కోపిష్టులు, మీ నెలలో అనవసరమైన టెన్షన్లు, కోపం తెచ్చుకునే మనస్తత్వం ఉన్నప్పుడు బీపీ కంట్రోల్ కావడం కష్టం. 6వ ఇంటి అధిపతి అయిన బుధుడు యావరేజ్గానే ఉన్నాడు. శని దృష్టి 6వ ఇంటి వైపు పడడం వల్ల చిన్న అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ ఆరోగ్యం విషయంలో ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. చిన్న జ్వరం లేదా నీరసం అనిపించినా సొంత వైద్యాలు చేసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. రోజు ఉదయం కాసేపు వ్యాయామం, యోగా వంటివి చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా మీరు ఈజీగా ఎదుర్కొంటారు. ఇక ఫ్యామిలీ, కుటుంబ వ్యవహారానికి వస్తే 2వ ఇంట్లో అధిపతి అయిన శుక్రుడు తన వంతుగా మీకు మేలు చేయాలని, కుటుంబంలో ఆనందం నిలపాలని చూస్తున్నాడు. మీ కుటుంబ స్థానమైన 2వ ఇంట్లో కుజుడి వల్ల మరియు కుజుడిపై పడుతున్న శని దృష్టి వల్ల కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య ఆస్తి తగాదాలు, చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా ఆచితూచి వ్యవహరించండి. ఆవేశపడి ఎవరిని అనరాని మాటలు అనపాకండి, నోరు జారబాకండి. ప్రశాంతంగా ఉంటూ పట్టింపులకు పోకుండా ఎలాంటి సమస్యను కూర్చుని ఈజీగా సాల్వ్ చేసేటువంటి మీ నిబద్ధత ఇక్కడ ఉపయోగపడుతుంది. కుటుంబ వాతావరణంలో బయట వ్యక్తుల వల్ల కోపాలు, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ
గృహస్థ జీవితం మీ సొంత ఇంట్లో భార్యాపిల్లలతో గడిపే వాతావరణం కనిపిస్తోంది. అదంతా ప్రశాంతంగానే ఉంటుంది. నెలది మొదటి సగంలో మీ ఇంట్లో వాతావరణం పండుగలాగా కూడా ఉంటుంది. జీయార్థంలో కొద్దిగా డల్గా అనిపించినా పెద్దగా కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక మ్యారిటల్ లైఫ్ విషయానికి వస్తే ఈ నెలలో మీకు చాలా తక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తోంది. సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు బలమైన అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. మీ జీవిత భాగస్వామి మంచి క్వాలిటీతో స్పెండ్ చేస్తారు. జూలై 15 తర్వాత గురుడు అస్తమించడం వల్ల మేషరాశికి చెందిన స్త్రీలకు కొద్దిగా మానసికమైన ఒత్తిడి స్పౌస్ వల్ల కలుగుతుంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే మీ ఇంట్లో మగవారు మీ భర్త లేదా తండ్రి చాలా మెచ్యూర్డ్గా అర్థం చేసుకునే మనసుతో ఉంటే మీరు అదృష్టవంతులు. మీరు ఏదైనా పనిలో ఇబ్బంది పడుతుంటే వారు వెంటనే రంగంలోకి తిరిగి మీకు పూర్తి సహకారాన్ని అందించగలుగుతారు. దీనివల్ల మీ దాంపత్య జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా సాఫీగా పోతుంది కుటుంబ వ్యవస్థ. ఇక జూలై నెలలో గ్రహదోషాలు తొలగిపోవడానికి, కొంచెం మంచి జరగడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా కొన్ని రెమెడీస్ చెప్తాను. మన చేతిలో లేని విషయాలు కంట్రోల్ చేయడానికి, నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి దైవ బలం అనేది ఒకటి ఉంటుంది. పైగా మేషరాశి వారికి దైవశక్తి కాస్త ఎక్కువే ఉంటుంది. దేవుడంటే ఎప్పుడైతే నమ్మకం కూడా ఉంటుంది. కనుక ఏంటంటే మీరు స్వచ్ఛమైన మనసుతో చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ రాశ్యాధిపైన కుజుడు ఈ నెలలో కొద్దిగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి కుజదోషాలు తొలగిపోయి మీలోని పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీకు అంతా మంచి జరగాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మనస్ఫూర్తిగా హనుమాన్ చాలీసా పఠించడం నేర్చుకోండి. కుజుడికి ఆంజనేయ స్వామి ఆరాధన చాలా ప్రీతికరం. ఆ స్వామి ఆశీస్సులు ఉంటే మీకు ఏ ఆపద దారి చేరదు. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఉబ్బసం, ఆస్తమా, శ్వాసకోతమైన సమస్యలతో బాధపడే అవకాశం ఉన్నది. మీ వంతు సహాయంగా మందులు కొనివ్వండి ఎవరికైనా. ఈ చిన్న సహాయం చేయటం వల్ల మీకు గ్రహాలు, ముఖ్యంగా శని బుధ గ్రహాల నుండి వచ్చే అనారోగ్య దోషాలు దరిదాపుల్లో కూడా రాకుండా ఈ కర్మ సిద్ధాంతం కాపాడుతుంది. ఇక అన్నదానం మహాదానం అని చిత్తలు చెప్తారు కదా. మీ స్తోమతకు తగ్గట్టుగా మీ వీలును బట్టి పేదలకు, ఆకలిలో ఉన్న అభాగ్యులకు భోజనం పెట్టించండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడు తృప్తి చెందుతాడు. మీ వృత్తి వ్యాపారంలో ఉండే అడ్డంకులన్నీ తొలగిస్తాడు. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వాడికి జూలై 2026 నెలలో కొత్త పాఠాలు నేర్పుతుంది. కొంచెం ఓపికగా కాస్త ముందు చూపు ఉంటే ఈ నెలలో మీకు చాలా అద్భుత ఫలితాలు ఇస్తుంది. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.